షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో యెహోవా మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా? దేవతి దేవుడు తన ఉచితమైన కృపచేత మనందరినీ క్షేమంగా ఉంచి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక దినములోనికి నడిపించినందుకై దేవతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ యొక్క మాటను మనం చూడగలుగుతున్నాం. మృతులలో నుండి యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. ఎవరైతే పరమ తండ్రి అయిన దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామమును అంగీకరించి రక్షణ పొంది బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా మరలా తిరిగి జన్మిస్తారో, అనగా ఆయన మార్గమును అంగీకరిస్తానో, ఆయన మార్గంలో నడుస్తానని చెప్పి ఎవరైతే ఒప్పుకుంటారో వారికి కలిగిన మహాభాగ్యం అంటండి. ఆయన యొక్క విశేష కనికరము చొప్పున, ఆయన విశేషమైన కనికరము చొప్పున కేవలము తన ఉచితమైన కృప ద్వారా ఆ కనికరము చేత మాత్రమే మనకు ఆ రక్షణ భాగ్యము దక్కిందని ఈ యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. అయితే దీనికి మూలమైన ఆ వచనాలను చూస్తే కనుక, ఆ మొదటి వచనం చూస్తే కనుక, మృతుల నుండి యెహోవా మెస్సీయ తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు. ఇక్కడ నిరీక్షణ అని మనకు తెలుసు, కానీ నిరీక్షణ అనగా ఎదురు చూడడము, ఏదైనా దేవుణ్ణి అడిగి దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసంతో ఎదురు చూడటం. అయితే ఇక్కడ ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ అంటే, ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు. అది నశించిపోయేది కాదు. ఆ నిరీక్షణ ఎప్పటికీ సజీవమే. ఆ యొక్క జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా ఆ నిరీక్షణ, ఆ యొక్క జీవంతో కూడిన నిరీక్షణ గురించి ఇక్కడ రాయబడింది ఏంటంటే, మొట్టమొదటిగా అక్షయమైనది. క్షయం అంటే నశించిపోయేది, పాడైపోయేది. అక్షయమైనదంటే ఎప్పటికీ నిలిచేది, కలకాలము ఉండేది. నిర్మలమైనది, ఎటువంటి గడబిడలో అశాంతి లేకుండా నెమ్మది, శాంతి, సమాధానంతో కూడినది. వాడబారనిది అంటే వాడిపోయేది కాదు. ఉదాహరణకి ఒక చెట్టు ఆకులు చూస్తే కనుక ఉదయకాలం ఎంతో ఫ్రెష్గా ఉంటాయి, మధ్యాహ్నం వెండికి ఏమవుతాయండి, వాడిపోతాయి, జీవం లేనట్లుగా అయిపోతాయి. ఇది కూడా అటువంటిదే. కాబట్టి ఇటువంటి స్వాస్థ్యము, అనగా ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను జన్మింపచేశాను. మరి అంతటి విశిష్టమైన ఆ రక్షణ కేవలము ఆయన కనికరము ద్వారా మనం పొందుకున్న ఆ రక్షణను మనం నిలబెట్టుకుంటున్నామా? ఆ యొక్క ఆత్మలో దినదినము బలపడవలసింది పోయి మన ఆత్మను ఇంకా ఈ లోకం వైపే చూపుతూ ఈ లోక ఆశల వైపే నడిపిస్తూ మనల్ని మనం బలహీనపరుచుకుంటూ మనం కృంగదీసుకుంటూ మరి బలహీనపడుతున్నాం. ఒకసారి ఆలోచించుకుందాం. నా ప్రియమైన సహోదరి సోదర, 2 తిమోతి 4:8 అంటాడు కదా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఏంటండి, తన ప్రత్యక్షతను ఎవరు కోరుకుంటున్నారో, బలముగా నేను తండ్రిని చూడాలి, తండ్రి ఆ యొక్క ఎత్తబడే గుంపులో నేను ఉండాలి, పరలోక రాజ్యంలో ఆయన కుడిపార్శ్వమున నేను ఉండాలని ఎవరైతే అపేక్ష కోరుకుంటున్నారో, అనగా అపేక్ష అనగా బలమైన కోరిక, ఆ యొక్క బలమైన కోరిక నీలో ఉంటే కనుక ఈ లోకాశలను, శరీరేచ్ఛలన్నింటినీ విడిచి నువ్వు ఆత్మ సంబంధిగా జీవిస్తూ తండ్రి ఎటువంటి హృదయమును, అనగా విరిగి నలిగిన హృదయం కోరుకున్నాడో ఆ హృదయమును, ఆ ప్రేమను అప్పుడు మాత్రమే ధరించుకోగలవు. ఆ కోరిక ఉండాలి నీలో. నేను దేవుని మాట చేత మాత్రమే నడిపించబడాలి, నేను దేవుని యొక్క చిత్తము క్రింద మాత్రమే ఉండాలి, దేవుని అధికారం క్రింద మాత్రమే నేను బ్రతకాలి. అనగా ఆయన ఆజ్ఞల చొప్పున ప్రేమిస్తే ఆయనను నీవు ప్రేమించిన వాడు అవుతావు. ఆయనను మనము ప్రేమిస్తే మనలను ఆయన ప్రేమించి ఆ యొక్క ఆత్మలో మనల్ని దినదినము కూడా బలపరుస్తూ ఆయన యొక్క రెక్కల చాటున
మనకి కాపుదలను ఇస్తూ మనల్ని కాచి కాపాడుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుల ఎంతో అద్భుతమైన చూడండి, కేవలము తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసను. ఈ యొక్క బాప్తిసం పొంది ఆయనను సొంత రక్షణగా అంగీకరించిన వారందరూ కూడా గుర్తించవలసిన మాట ఇది. కేవలము ఆయన తన విశేష కనికరము చొప్పున మాత్రమే మనలను మరలా జన్మింపజేశారు. కాబట్టి మనము మన పాపముల విషయమై చనిపోయి ఆ యొక్క దేవుని విషయంలో రక్షించబడి ఆయన అంగీకరించి నడుస్తూ ఉన్నప్పుడు మరలా మనము పాపము జోలికి పోకూడదు. కాబట్టి అటువంటి రీతిగా జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని అడుగుచు దేవుని యొక్క మహిమను దేవుళ్ళు పొందుకుందాం. దేవుడి మాటను మన ఆత్మల్లో బలపరిచి స్థిరపరిచి నాటింపజేసి అభిరుచిగా ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నత మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరు మీ యొక్క విశేషమైన కనికరము చొప్పున మాకిచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆ రక్షణలో నాయన ప్రతి దినము కూడా తండ్రి మేము నిలబడుతూ ఆత్మలో ఎదుగుతూ నీకు తండ్రి మహిమ తెచ్చేవారముగా నాయన ప్రభువా, నీ యొక్క సన్నిధిని అనుభవించేవారముగా, నీ పరలోక రాజ్యపు గుండె ఉండేవారముగా మాకు కృప చూపమని అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని నజరేయుడైన యేషువ మసీహు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షలోం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం. దేవుని పరిశుద్ధ